శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరాయ నమః. ములుగు.com ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంకల్పం మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 18వ తారీఖు నుండి 24వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మిథున రాశిలో గురువు, సింహరాశిలో కేతువు, మకర రాశిలో రవి, బుధ, కుజ, శుక్రులు, కుంభరాశిలో రాహు, మీన రాశిలో శని. అలాగే చంద్రుడు ధనస్సు, మకరం, కుంభరాశిలో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. అయితే ధన వ్యయ విషయంలో మటుకి అధిక ఖర్చులు ఉంటాయి. ద్వితీయ సప్తమాధిపతి అయిన శుక్రుడు దశమంలో ఉన్నారు, వృత్తిలో ఉన్నారు. సినీ కళా రంగాల వారికి, చార్టెడ్ అకౌంట్స్, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టాలు తగిన ప్రతిఫలం లభిస్తుంది. అదేవిధంగా వ్యయంలో శని ఉన్నారు, ఏళ్ళ శని నడుస్తుంది. ఈ వారం వీరికి అంత అనుకూలంగా లేదు. ప్రతి పని నిదానంగా పూర్తవుతుంది. అయితే ఇక్కడ నిదానంగా పూర్తయిన ఫలితాలు మటుకి సత్ఫలితాలను ఇస్తాయి. మీ కష్టాన్ని తగిన ప్రతిఫలం ఉంటుంది. మీరు ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం ఉంటుంది, లేకపోతే నిదానంగానే ఉంటుంది. మనకి వృత్తిరీత్యా, వ్యాపారరీత్యా అన్నీ బాగున్నా కూడా ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టినప్పుడు మధ్యలో ఆపడం, లేదంటే అది తర్వాత చూద్దాం, ఏదో మధ్యలో ఇంకొక పని రావడం, ఇలా జరుగుతుంటాయి. ఎన్ని పనులు వచ్చినా ఏదైనా ఒక పని పూర్తి చేయాలి అన్నప్పుడు సంకల్ప బలంతో ముందుకు వెళ్ళాలి. సప్తమాధిపతి శుక్రుడు దశమంలో ఉన్నారు. విదేశీయానం కానీ, పుణ్యక్షేత్రాలు కానీ, దైవ దర్శనాలు, విహారయాత్రలు చేసే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా ద్వితీయాధిపతి అయిన శుక్రుడు కూడా దశమంలో ఉన్నారు. రావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు, ఉద్యోగపరంగా ప్రమోషన్స్ వచ్చే అవకాశం లేకపోలేదు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఏ పని చేసినా 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అతిగా ఆలోచించడం ఇబ్బందికరం. అది ప్రతిదీ స్ట్రెస్కి తీసుకున్నట్లయితే ముఖ్యంగా హెల్త్కి సంబంధించి ఇష్యూస్ ఉండే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అంత అనుకూలంగా లేదు. కష్టం తగిన ప్రతిఫలం తక్కువగా ఉంటుంది, శ్రమ అధికంగా ఉంటుంది. చదువు మీద శ్రద్ధ వహించాలి. అదేవిధంగా వివాహ సంబంధించిన వ్యవహారాలు ఎవరికైతే ఉన్నాయో మంచి సంబంధం కుదురుతుంది. వచ్చిన సంబంధం జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగింది. అదేవిధంగా పునర్వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో చక్కగా మంచి సంబంధం కూడా కుదురుతుంది. సంతానం సంబంధించిన వ్యవహారాలు జాగ్రత్త వహించాలి. సంతానం కన్సీవ్ అయిన వాళ్ళు ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, సినీ కళా రంగంలో ఉన్న వారికి, అదేవిధంగా బ్యూటిషియన్, కాస్మెటిక్స్, అడ్మినిస్ట్రేషన్, టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి చక్కగా ప్రిపరేషన్స్ అవ్వండి. సివిల్ సర్వీసెస్ కోసం మీరు చాలా కష్టపడుతుంటారు. అయితే కష్టాన్ని తగిన ప్రతిఫలం లభించట్లేదే అన్న భావన కూడా ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టి మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో మన సంకల్ప సిద్ధిరస్తు అన్నట్టుగా మన సంకల్పానికి ఎంత గట్టిగా ఉంటే ఫలితం అంత గట్టిగా ఉంటుంది. కాబట్టి ఫలితాలు బాగున్నాయి. మీ పని మీరు చేయండి. తద్వారా పరమేశ్వరుడు అనుగ్రహం మీకు లభిస్తుంది. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, కాలభైరవ రూపం మెడలో వేసుకోవడం చెప్పదగినది. విద్యార్థులు దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోవడం చెప్పదగినది. వసంత పంచమి 23వ తారీఖు నాడు చక్కగా ఆ రోజున సరస్వతి పూజ చేసుకోవడం, సరస్వతి హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారాల పరంగా మంచి స్థానాన్ని సంపాదించుకుంటారు. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. చిరాస్తులు పెరుగుతాయి. అనుకోని అవకాశాలు, అదేవిధంగా భూ సంబంధించిన స్థిరాస్తులు, కోర్టు వ్యవహారాలు ఏదైనా ఉంటే అవి సమస్యపై మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది. వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యంగా సొంతంగా బిజినెస్ ప్రారంభించాలనుకునే వారికి కాలం అనుకూలంగా ఉంది. అయితే మూడాలు కాబట్టి డాక్యుమెంటేషన్స్ తదితర అవన్నీ పూర్తి చేసుకుని మూడాలు అయ్యాక
పూర్తిగా వ్యాపారాన్ని ప్రారంభించడం చెప్పదగినది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, కాస్మెటిక్స్, బ్యూటిషియన్, వైద్య రంగంలో ఉన్న వారికి, టెక్నికల్, టీచింగ్ ఫీల్డ్ ఈ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడం చెప్పదగినది. ఖర్చులు అదుపులో ఉంటాయి. రావాల్సిన మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అది ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తోంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. అయితే ఖర్చుల విషయంలో ఎంత ఖర్చు తగ్గిద్దామన్నా సరే అది ఖర్చులు మన చేతిలో ఉండవు. కాబట్టి అవి మంచి ఖర్చులకే భూ సంబంధించిన కావచ్చు, వస్త్ర ఆభరణాలు కావచ్చు కొనుగోలు చేస్తారు. సహోదరి సహోదరు మధ్య ఉన్న విభేదాలు ఎక్కువ అవుతాయి. మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చెప్పదగిన సూచన. మనసు పరిపరిధిగా ఉంటుంది, స్థిమితంగా ఉండదు. ఏ పని చేసినా అలా చేయాలా ఇలా చేయాలా అనే భావన ఉంటుంది. అయితే స్థిరమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. వైద్య వృత్తిలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, ప్రభుత్వ ఉద్యోగం ఉన్నవారికి, అలాగే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. విద్య మీద శ్రద్ధ పెరుగుతుంది. 10 మందిలోనూ మనకంటూ స్థానాన్ని సంపాదించుకోవాలనే భావన ఏర్పడుతుంది. గట్టిగా కష్టపడతారు. పరీక్షలు కూడా దగ్గరకు వస్తున్నాయి. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా కాలభైరవ రూపు కూడా మెడలో వేసుకోండి. నరదృష్టి అధికంగా ఉంటుంది. స్నేహితులని వాళ్ళని కాకుండా చదువు మీద శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్ళండి. భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు గడిచిన వారం ఎలా ఉందో ఈ వారం కూడా బాగుంటుంది. అదేవిధంగా వృత్తి వ్యాపారాలు చాలా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. ముఖ్యంగా విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి చక్కగా కలిసి వస్తుంది. H1B కావచ్చు, PR కావచ్చు, ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో చక్కగా ప్రయత్నాలు ప్రారంభించండి. వైద్య వృత్తిలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. ద్వితీయ పంచమాధిపతి అయిన బుధుడు భాగ్యంలో ఉన్నారు. అదేవిధంగా దశమంలో రాహు ఉన్నారు. ఏకాదశంలో శని లాభస్థానంలో. అయితే లాభస్థానంలో శని ఉన్నారు. నిదానంగా ఉంటుంది ఫలితాలు. అయితే ఏదైనా సరే స్థిరమైన ఫలితాలు సంపాదించగలుగుతారు. మనం ఇది చెయ్యాలి అనే ఒక పట్టుదల ఉంటుంది. అయితే ఎవరో వచ్చి ఏదో చెప్పారని దాన్ని పక్కన పెట్టి మళ్ళీ ఇంకో దాని మీద వెళ్ళడం అటు కాకుండా ఏదైనా సరే మనగానే ఉండాలి, కష్టపడాలి అనే భావంతో వెళ్ళండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి కాలం కలిసి వస్తుంది. అనుకోని పదవి వచ్చే అవకాశం లేకపోలేదు. ప్రజాదరణ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయవహారాలు చక్కగా ఉన్నాయి. సంతానం వివాహ విషయంలో ఒక కొలిక్కి వస్తారు. మంచి సంబంధం కుదురుతుంది. అయితే సంబంధ విషయంలో జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు బుధవారం అడిగిన శుక్రవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, లక్ష్మీ అష్టోత్తరంతో ప్రతినిత్యం కుంకుమార్చన చేసినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. కుటుంబపరంగా కొన్ని చికాకులు ఏర్పడుతుంది. సహోదరుల మధ్య విభేదాలు ఎక్కువ ఉంటాయి. ఉద్యోగంలో కూడా చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. అయితే సప్తమాధిపతి, దశమాధిపతి అయిన గురువు జన్మరాశిలో ఉన్నారు. పంచమ వ్యయాధిపతి అయిన శుక్రుడు అష్టమంలో ఉన్నారు. ఒక పని అనుకుంటారు, అది మధ్యలో ఆగడం లేదా ఆ పని మీద ఎక్కువ ధ్యాస పెట్టి ఖర్చు ఎక్కువగా పెట్టడం అనేది జరుగుతుంది. ఉద్యోగం మారాలి, నూతన ఉద్యోగం తీసుకోవాలనే ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. ఉద్యోగంలో స్ట్రెస్ అధికంగా ఉంటుంది. కష్టం తగిన ప్రతిఫలం ఇంకొకరికి లభించడం అది మానసికంగా కృంగదీస్తుంది. ఇంత కష్టపడుతున్నాం, వృత్తి ఉద్యోగంలో కూడా మనకి ఇంత మార్పు, ఇంత కంపెనీకి ఇంత చేస్తున్నాం, మనకి ఏమీ మిగలడం లేదు అంటే ఉద్యోగపరంగా పేరు ప్రఖ్యాతలు కావచ్చు లేదా శాలరీ పరంగా మనకు అంత అనుకూలంగా లేదే అనే భావన ఎక్కువగా ఉంటుంది. అయితే తల్లిదండ్రుల సహాయ సహకారాలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. జీవిత భాగస్వామి సపోర్ట్ కూడా మీకు ఉంది. కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టి ఏదైనా నూతన ప్రయత్నం చేయాలంటే తప్పకుండా ఫిబ్రవరిలో ప్రారంభించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ రంగాల్లో MBA, ఫినాన్స్ సెక్టర్స్లో ఉన్నవారికి, చార్టెడ్ అకౌంట్స్కి, అదేవిధంగా ప్రభుత్వ రంగంలో అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్నవారికి, PR రంగాల్లో ఉన్నవారికి చాలా అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపారం ప్రారంభించాలనుకుంటారు. అయితే వ్యాపారం ప్రారంభించేటప్పుడు జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. భాగస్వామి వ్యాపారం బాగుంటుందా లేదా, చేస్తే ఎలా ఉంటుంది అనే విషయాల మీద ఒక క్లారిటీ వచ్చాకనే ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన.
అదేవిధంగా వైద్య వృత్తులు ఉన్న వారికి అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన వ్యవహారాలు విదేశాల్లో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. చేసే పనిలో కృషి కనిపిస్తుంది. ప్రజాదరణ ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. భూ సంబంధించిన వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తుంది. నూతన వ్యాపారం ప్రారంభించాలన్న మీ నిర్ణయం ఏదైతే ఉందో అది 1-2 సార్లు ఆచితూచి వ్యవహరించండి. అలాగే వ్యాపార రంగంలో ఉన్నవారైతే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. వచ్చిన ధనాన్ని సేవింగ్స్ రూపేణ ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఇక్కడ ఏదైనా ఒక విషయం ఏంటంటే ప్రతి విషయాన్ని మనం ఆలోచించి ముందుకు వెళ్ళాలన్న భావన ఉండదు. ఏదో వెళ్తుంది అలాగే నడిపిద్దాం అనుకుంటారు. కానీ ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు 10 రకాలుగా ఆలోచించి ముందుకు వెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ఏదైనా సరే జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు మేలు చేకూరుతుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించడం, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు బుధవారం కానీ శనివారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తుంది. బంధువర్గంలో సఖ్యత ఉంటుంది, కానీ ఫినాన్స్ పరంగా కాస్త చికాకు కలిగిస్తుంది. లాభాలు వచ్చినట్టు వచ్చి చేజారిపోతుంటాయి. ఖర్చులు అధికంగా ఉంటుంది. చేసే పనిలో నిరాశ ఎక్కువగా ఉంటుంది. వ్యాపార పరంగా వీరికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో బాగుంటుంది, కానీ ధన విషయంలో, రాబడి విషయంలో, ఖర్చుల విషయంలో మటుకి కాస్త నిరాశ అని చెప్పవచ్చు. షష్టమాధిపతి భాగ్యాధిపతి అయిన గురువు వ్యయంలో ఉన్నారు. వ్యయంలో బలంగానే ఉన్నా కూడా ఖర్చులు అధికంగా ఉంటుంది. అయితే విదేశాల్లో ఉన్న వారికి స్థిర నివాసం ఏర్పరచుకున్న వాళ్ళకి మటుకి చాలా అనుకూలంగా ఉంది. విదేశాల్లో స్థిరపడడానికి మంచి అవకాశాలు అని చెప్పవచ్చు. అదేవిధంగా వృత్తి వ్యాపారాల్లో కావలసినంత ప్రోత్సాహకాలం మీకు లభిస్తుంది. చతుర్థ లాభాధిపతి అయిన శుక్రుడు సప్తమంలో ఉన్నారు. అదేవిధంగా ద్వితీయాధిపతి సప్తమంలో, వ్యయ తృతీయాధిపతి అయిన బుధుడు సప్తమంలో, పంచమ దశమాధిపతి అయిన శుక్రుడు సప్తమంలో ఉన్నారు. వ్యాపార పరంగా, రియల్ ఎస్టేట్ పరంగా మంచి అనుకూలత ఏర్పడుతుంది. అదేవిధంగా ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే అది జీవిత భాగస్వామితో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఎందుకంటే మీరు సామరస్యంగా ఉన్నా కూడా మిమ్మల్ని కించపరిచే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. మీరు ఏమి చేయలేరని, అది చేయలేరు, ఇది చేయలేని. కానీ మీరు ఒకవేళ ఏదైనా తలుచుకుంటే అది పూర్తి చేస్తారు. కానీ ఆ పూర్తి చేయడం కోసమే ఏదో ఒక ఆలోచనలోటి అలా నిమగ్నమైపోతారు. పనులు అవి పూర్తి కావు. కాబట్టి ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దానిని మీరంతా మీరే పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. విదేశీ సంబంధించిన వ్యవహారాలు, వైద్య వృత్తులు ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ఒక మెడికల్ సీటు, పీజీ మనం చదవగలమా లేదా, మనకు వస్తుందా లేదా, అది ముందుంచే ఒక అపోహ ఉంటుంది. చక్కగా కాలం బాగుంది. మీరు ఏదైనా సరే ఒక పని చేయాలనుకుంటే అది పూర్తి చేసే క్యాపబిలిటీస్ మీకు ఉంటాయి. అయితే ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుంది. మనోధైర్యం పెంచుకోండి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించండి. మీకున్న శక్తి మీకు తెలియదు, మీరు అన్నీ చేయగలరు, కానీ ఎక్కడో ఒక వెనకడుగు వేస్తుంటారు. ఏదైనా సరే జాతక ప్రభావం, మనం చెప్పే రాశిఫలాలు, గోచార ప్రభావం ఒక 30% ఉంటే 30% మన మీద ఉంటుంది. ఆత్మస్థైర్యం, మీకు మీరే రాజు. మీరు ఏదైనా తలుచుకుంటే అది చేయగలరు, కానీ ఆ తలుచుకోవడంలోనే కాస్త జాప్యం జరుగుతుంది. వాటి విషయంలో ప్రతి ఒక్కది క్షుణ్ణంగా పరిశీలించి ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. లాభాలు బాగుంటాయి. ఉద్యోగం మారాలన్న మీ కోరిక నెరవేరుతుంది. మంచి ఉద్యోగం వస్తుంది. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి, నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి చాలా అనుకూలంగా ఉంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు లేకపోలేదు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అయితే ఈ వచ్చిన ఫలితాలు ఏదైతే ఉన్నాయో, వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోవాలి. అది మనకు రాదేమో మీరు అనుకుంటారు, కానీ మీకు వస్తుంది. వచ్చింది మనకు రాదేమో, మనకు కాదేమో అని అనుకుంటారు. కానీ ఏదైనా సరే మీకు ఈ వారం కాలం అనుకూలంగా ఉంది. గడిచిన వారం కంటే ఈ వారం మధ్యస్థ ఫలితాలే సూచిస్తుంది. అయినా పర్వాలేదు, ప్రథమార్థం కంటే ద్వితీయార్థం చక్కగా ఉంది.
వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చక్కగా చేసుకోవచ్చు, మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా సంతాన ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో మంచి శుభవార్త వినే విధంగా గ్రహగతులు గోచరిస్తుంది. సంతాన అభివృద్ధి బాగుంటుంది. సంతానంలో ఒకరికి మంచి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం నువ్వుల నూనెతోటి సుబ్రహ్మణ్య స్వామి వారికి మంగళవారం నాడు దీపారాధన చేయడం, బుధవారం నాడు వినాయకుడికి అభిషేకం చేయించండి, మంచి ఫలితాలు ఉంటాయి. విద్యార్థులు వసంత పంచమి రోజున సరస్వతి అమ్మవారికి పూజించడం, అలాగే సరస్వతి హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగానే ఉంది. వీళ్ళకి అష్టమ శని నడుస్తుంది. అయినా శని వీరికి బలంగానే ఉన్నారు. సప్తమంలో రాహు అంత అనుకూలంగా లేదు. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా చిన్న చిన్న ఆటంకాలు అనేవి ఏర్పడుతుంది. కుటుంబ స్థానం బాగుంది. ద్వితీయ లాభాధిపతి అయిన బుధుడు 6 ఉన్నారు. అదేవిధంగా తృతీయ దశమాధిపతి అయిన శుక్రుడు కూడా 6 ఉన్నారు. పంచమాధిపతి అష్టమాధిపతి అయిన గురువు లాభస్థానంలో ఉన్నారు. రావాల్సిన బెనిఫిట్స్ వీరికి అందుతాయి. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి మంచి పేరు ప్రఖ్యాత లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. ఎవరైతే రాత పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో చక్కగా ప్రిపేర్ అవ్వండి, ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది. మనకు ఉద్యోగం రాదు, ప్రభుత్వ పరంగా ఏదీ లేదేమో, ప్రైవేట్ పరంగానే ఉంటుంది అనుకోవచ్చు. అయితే ప్రైవేట్ ఉద్యోగంలో చేసుకుంటూనే ప్రభుత్వ ఉద్యోగం కోసం తప్పకుండా ప్రయత్నం చేయండి, వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అదేవిధంగా వివాహాది శుభకార్యాల విషయంలో ఒక కొలిక్కి వస్తారు. అయితే సంబంధం విషయంలో జాతక వివరాలు పరిశీలించుకున్న తర్వాతే ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఏదైనా జాతక పరిశీలన ఉంటే కనుక 7731881113ని సంప్రదించండి. జాతక విశ్లేషణ చేసి ఆరోగ్యపరంగా, కెరీర్ పరంగా, వివాహపరంగా ఎటువంటి దోషాలు ఉంటే చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది. చదువు మీద శ్రద్ధ వహించాలి. పంచమ అష్టమాధిపతి అయిన గురువు లాభస్థానంలో ఉన్నారు. అదేవిధంగా షష్టమ సప్తమాధిపతి అయిన శని అష్టమంలో ఉన్నారు. అష్టమ శని నడుస్తుంది. ఫ్రెండ్ సర్కిల్స్కి దూరంగా ఉండడం, ఎటువంటి మాట ఇవ్వకుండా ఉండడం, చదువు మీద శ్రద్ధ వహించడం చెప్పదగిన సూచన. నూతన ఉద్యోగ ప్రయత్నం కోసం చేస్తున్న వాళ్ళకి కాలం అనుకూలంగా ఉంది. ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది. అయితే సప్తమంలో రాహు ఉండడం వల్ల ప్రతిదీను డీప్గా థింక్ చేయడం, అదేవిధంగా ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించడం అనేది జరుగుతుంది. ఏదైనా ఒక విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ముందుకు వెళ్తారు. ఒక్కొక్కసారి ఎవరు ఏదో చెప్పారని చెప్పేసి మనసుకు తీసుకోవడం మంచిది కాదు. జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కాస్త నిదానంగా సాగుతుంది. అదేవిధంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉంటుంది. మీ నలుగురిలోనూ పేరు ప్రఖ్యాతలు వచ్చే విధంగా మీ మాట తీరు బాగుంటుంది. మనం 10 మందిలోనూ హుందాగా ఉండాలి, పేరు ప్రఖ్యాతలు ఇచ్చుకోవాలి. డబ్బు ఇవాళ వస్తుంది, రేపు పోతుంది, కానీ పేరు మటుకి శాశ్వతంగా ఉంటుంది. దానికోసం ఎక్కువగా కష్టపడాలి అనే భావన ఉంటుంది. ముఖ్యంగా వైద్యవతులు ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంది. సప్తమంలో రాహు ఉన్నారు. అదేవిధంగా విదేశీ ప్రయత్నాలు ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో చక్కగా చేసుకోండి, కాలం కలిసి వస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించడం, శనివారం నాడు నువ్వుల నూనెతోటి శనికి తైలాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా విద్యార్థులు ఈ వసంత పంచమి రోజున సరస్వతి అమ్మవారికి పూజించడం, అదేవిధంగా సరస్వతి హోమం, అదేవిధంగా విద్యా గణపతి హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ గురువారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. రాశ్యాధిపతి దశమాధిపతి అయిన బుధుడు పంచమంలో ఉన్నారు. ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు పంచమంలో, తృతీయ అష్టమాధిపతి అయిన కుజుడు పంచమంలో ఉన్నారు. అదేవిధంగా వ్యయాధిపతి అయిన రవి కూడా పంచమంలో ఉన్నారు. వీరికి ఈ వారం చాలా అనుకూలంగా చెప్పచ్చు. వృత్తిపరంగా, వ్యాపారపరంగా మంచి లాభాల బాటలో ఉంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మంచి కలుసుబాటుదనం ఉంటుంది. పేరు ప్రఖ్యాత లభిస్తాయి. ప్రజాదరణ ఎక్కువగా ఉంటుంది. పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి. వైద్య రంగంలో ఉన్న వారికి, వ్యాపార రంగంలో ఉన్న వారికి, రాజకీయ రంగంలో ఉన్న వారికి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. కాలం చక్కగా ఉంది. వృత్తిలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. నూతన వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచన ఉంటుంది.
అడ్మినిస్ట్రేషన్ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూల పడతాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి కాలం అనుకూలంగా ఉంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అదేవిధంగా మెడికల్ రంగంలో ఉన్న వారికి, కాస్మెటిక్స్, బ్యూటిషియన్, టెక్నికల్ రంగంలో వారికి, సినిమా కళారంగాల వారికి చాలా అనుకూలమైన ఫలితాలు ఈ వారం గోచరిస్తుంది. మీరు ఏదైతే తలుచుకుంటారో, ఏదైతే తలపెడతారో అది దిగ్విజయంగా పూర్తవుతుంది. రాశ్యాధిపతి దశమాధిపతి అయిన బుధుడు పంచమంలో ఉన్నారు. అదేవిధంగా తృతీయ అష్టమాధిపతి అయిన కుజు కూడా పంచంలో ఉన్నారు. మీరు ఎంత స్థానాన్ని సంపాదించుకుంటారో అని పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారు. నలుగురిలోనూ మీరు ఏదైనా సరే విజయం సాధించగలరు అనే భావన ఏర్పడుతుంది. ఫినాన్షియల్ పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. రావాల్సిన సొమ్ము ఏదైతే ఉందో అది సకాలంలో పూర్తి రావడం, అదేవిధంగా ఒక ఫ్లాట్ కానీ ఇల్లు కానీ కొనుగోలు చేస్తారు. వస్త్రాభరణాలు కొనుగోలు ఉంటుంది. అలంకరణ సామాగ్రి కోసం ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెడతారు. వాటి విషయంలో అవసరమైతే తప్ప ఖర్చు చేయకుండా ఉండడం చెప్పదగినది. ఎక్కువ అలంకరణ కోసం వాటి కోసం ఖర్చు ఎక్కువ చేసే బదులు దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం లేదా ఇతరత విషయాల్లో సేవింగ్స్ చేసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు కాలం అనుకూలంగా ఉంటుంది. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరుచుకుంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. లాభాధిపతి అయిన రవి పంచమంలో ఉన్నారు. ముఖ్యంగా ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు పంచమంలో ఉన్నారు. చక్కగా రావాల్సిన ధనం చేతికి అందుతుంది. ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలి, నాకంటూ ఒక సొసైటీలో పేరు ఉండాలి, సంపాదించుకోవాలనే ఆలోచన ఉంటుంది. అయితే ఈ విషయం ఆలోచిస్తూనే ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించడం జరుగుతుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా స్త్రీలు యూట్రస్ సంబంధించి, అదేవిధంగా స్కిన్ సంబంధించి, ఇండైజెషన్ సంబంధించిన విషయవాహారాల్లో జాగ్రత్త వహించాలి. ఇమ్యూనిటీ పవర్ కాస్త తగ్గుతుంది. కాబట్టి ఏదైనా సరే డాక్టర్ని సంప్రదించి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చక్కగా చేసుకోవచ్చు, సంబంధం కుదురుతుంది. అయితే మూడాలు కాబట్టి ప్రస్తుతం జాతక విశ్లేషణ చూసుకుని మూడాల తర్వాత ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి స్వామివారిని ఆరాధించడం, బుధవారం నాడు గణపతి స్వామివారికి అభిషేకం చేయడం చెప్పదగినది. అదేవిధంగా వసంత పంచమి రోజున విద్యార్థులు సరస్వతి అమ్మవారిని పూజించడం, అదేవిధంగా సరస్వతి హోమం, విద్యా గణపతి హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in. తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. గడిచిన వారం కంటే ఈ వారం చాలా బాగుందని చెప్పొచ్చు. రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు చతుర్థంలో ఉన్నారు. తృతీయ షష్టమాధిపతి అయిన గురువు భాగ్యంలో బలంగా ఉన్నారు. అదేవిధంగా వ్యయ భాగ్యాధిపతి అయిన బుధుడు చతుర్థంలో, ద్వితీయ సప్తమాధిపతి అయిన కుజుడు చతుర్థంలో ఉన్నారు. చతుర్థ పంచమాధిపతి అయిన శని 6 ఉన్నారు. కుటుంబ పరంగా మీ బాధ్యతలను నిర్వర్తిస్తారు. సంఘంలో పేరు ప్రఖ్యాతుల కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది. అయితే ఖర్చులు మటుకి అదుపులో ఉండవు. రూపాయి ఖర్చు ఉంటుంది. అయితే ఈ ఖర్చు కూడా కొన్ని శుభకార్యాలు ఖర్చు పెడతారు. ఆభరణాలు కావచ్చు, వస్త్రాలు కావచ్చు, లేదా భూ సంబంధించిన వ్యవహారాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు లేకుండా చూసుకోవాలి. రాష్ట్రాధిపతి బలంగా ఉన్నా కూడా ధనం అధికంగా వచ్చినా, పేరు ప్రఖ్యాతలు అన్నీ ఉన్నా, అహంకారపూరితమైన కొన్ని జరుగుతుంటాయి. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. అన్నీ మనకే తెలుసు, మనకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు నేను చూసుకోగలను అనే భావన ఎక్కువగా ఏర్పడుతుంది. ఒక రకమైన కోపం అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. మీరు ఎంత శాంతంగా ఉండి ఆలోచిస్తే అన్ని మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే వ్యాపారపరంగాను ఉద్యోగపరంగా బాగుంది. అయితే కొన్ని విషయాల్లో మనకు తెలియకుండానే ఓవర్ ఎగ్జైట్మెంట్ అయిపోవడం, కోపం తెచ్చుకోవడం, లేదంటే సహోదరి మధ్య విభేదాలు తెచ్చుకోవడం, ఇటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి. భూ సంబంధించిన విషయాలు సానుకూల పడుతుంది. ఎప్పటి నుంచో భూమిని అమ్మి కొన్ని అప్పులు తీర్చాలి, లేదా వ్యాపారం మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఎవరైతే ఆలోచన చేస్తున్నారో అది ఈ వారం కొంతవరకు నెరవేరుతుంది. అదేవిధంగా వీరికి భాగ్యంలో గురువు ఉన్నారు. గడిచిన వారం కంటే ఈ వారం కొంతవరకు భాగ్యంలో గురువు వీరికి అనుకూలిస్తారు. ఫలితాలు ఒక 60% వీరికి బాగుంటుంది. మిగతా 40% మీ మీద డిపెండ్ అయి ఉంటుంది.
కాబట్టి మీరు చేసే ఏదైతే ఉందో అది నెరవేరడం కోసం అతిగా కష్టపడడం ఉంటుంది. ఈ కష్టంలో ఒక్కోసారి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తారు. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు వీరు సానుకూలపడతాయి. ప్రయాణాలు ఎక్కువగా చేయడం, అదేవిధంగా అనుకోని అతిథులు పరిచయం అవడం మీ వ్యాపారానికి, ఉద్యోగానికి ఒక స్ఫూర్తినిస్తుంది. కాబట్టి ఈ వారం అన్ని విషయాలను చాలా చక్కగా ఉంది. ప్రతిరోజు ప్రతినిత్యం శివుడికి అభిషేకం చేయడం కానీ లేదా ఓం నమః శివాయ ఒత్తుతో దీపారాధన చేయడం కానీ చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు చదువు మీద శ్రద్ధ బాగా పెట్టాలి. ఎందుకంటే ఈ ఎగ్జామ్స్ దగ్గర పడితే కొద్దీ తర్వాత చూసుకుందాం, మనకు అన్నీ వచ్చు, నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అనే ధోరణిలో ఉంటారు. ఒక రకమైన కోపంతో కూడా ఉండే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే రాస్యాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు చతుర్థంలో, ద్వితీయ సప్తమాధిపతి అయిన కుజుడు చతుర్థంలో, భాగ్యాధిపతి వ్యయాధిపతి అయిన బుధుడు చతుర్థంలో ఉన్నారు. అదేవిధంగా లాభాధిపతి అయిన రవి కూడా చతుర్థంలో ఉన్నారు. ప్రేమ వివాహ సంబంధించిన విషయాలలో జాగ్రత్తగా ఉండడం, ఏదైనా సరే తల్లిదండ్రులతో డిస్కస్ చేయకుండా ఏ పని తీసుకోవద్దు, లేకపోతే నష్టపోయే అవకాశం గోచరిస్తోంది. ఇది అందరికీ కాదండి, కొంతమందికి. అదేవిధంగా చదువు విషయంలో నెగ్లిజెన్సీ లేకుండా చక్కగా చదువుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. 4 సంవత్సరాలు కష్టపడితే 40 ఏళ్ళు సుఖపడతారు, లేదా 4 సంవత్సరాలు సుఖపడితే 40 ఏళ్ళు కష్టపడతారు. విద్యార్థులకు చదువుకునే సమయంలో చదువు మీద ధ్యాస తప్ప ఎటువంటి యావ ఉండకూడదు చెప్పదగినది. ఏదైనా సరే 10 మంది 10 రకాలుగా చెప్తారు, నువ్వు అలా ఉన్నావు, నువ్వు ఇలా చేస్తావు, నువ్వు అన్నీ బాగానే ఉంటాయని. పొగడ్తలకి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారపరంగా మంచి అనుకూలత ఏర్పడుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ప్రమోషన్ కానీ ట్రాన్స్ఫర్ కానీ ఉండే అవకాశం లేకపోలేదు. ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యులతో కలిసి కాలాన్ని ఆనందంగా గడుపుతారు. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయడం, అదేవిధంగా సుబ్రహ్మణ్య అభిషేకం కానీ పాశుపత హోమం కానీ చేయించండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా వసంత పంచమి రోజు 23వ తారీఖు నాడు విద్యార్థులు ప్రతి ఒక్కరూ సరస్వతి అమ్మవారిని పూజించడం, విద్యా గణపతి హోమం, సరస్వతి హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు డార్క్ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా మంచి స్థానం సంపాదిస్తారు. ఉద్యోగంలో పదోన్నతులు పెరుగుతుంది. ప్రమోషన్ కోసం ప్రయత్నాలు చేసే వారికి సానుకూలంగా ఉంటుంది. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు, బలంగానే ఉన్నారు. భాగ్యాధిపతి అయిన చంద్రుడు ద్వితీయ తృతీయ చతుర్థంలో స్థానాల్లో పయనించడం, మానసికంగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, ప్రెషర్ ఎక్కువగా తీసుకుంటారు. అదేవిధంగా సప్తమాధిపతి వ్యయాధిపతి అయిన శుక్రుడు తృతీయంలో ఉన్నారు. తృతీయ చతుర్థాధిపతి అయిన శని పంచమంలో ఉన్నారు. అవకాశాలు వాటిని డబ్బే కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ముఖ్యంగా వ్యాపారంలో మంచి లాభాలు ఉండే అవకాశం గోచరిస్తోంది. వ్యయాధిపతి అయిన శుక్రుడు తృతీయంలో ఉన్నారు. ఖర్చులు అధికంగా ఉంటుంది. ₹1 వస్తే ₹10 ఖర్చు ఎక్కువ ఉంటుంది. అయినా సరే అది మంచి ఖర్చులకే ఉపయోగిస్తారు. వివాహాది శుభకార్యాల విషయంలో ఒక స్పష్టత ఏర్పడుతుంది. సంబంధం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పుడో ఒక సంబంధం చేజారిపోయింది అని అనుకునే వాళ్ళకి మంచి సంబంధం కుదరడం ఇదొక విషయం అని చెప్పచ్చు. అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఒక శుభవార్తను వింటారు. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు, వారి ఉద్యోగ విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి అనుకూలత ఏర్పడుతుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. విదేశీ విద్య కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి ఇది సరైన సమయం, ప్రారంభించవచ్చు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1, గ్రూప్ 2 ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో చక్కగా గట్టిగా ప్రయత్నం చేయడం చెప్పదగినది. ప్రభుత్వం సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి సానుకూలంగా ఉన్నాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి, కళారంగాల్లో ఉన్న వారికి, అదేవిధంగా పబ్లిక్ రిలేషన్స్లో ఉన్న వాళ్ళకి మంచి అనుకూలత ఉంటుంది. పేరు ప్రఖ్యాతలు లభించే విధంగా గ్రహగతులు గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా ఈ వారం సానుకూలమైన పరిస్థితి గోచరిస్తోంది. కాలం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. అసిడిటీ, ఇండైజెషన్ విషయంలో జాగ్రత్త వహించాలి. భూ సంబంధించిన విషయాలు సానుకూల పడుతుంది. భూమిని కానీ ఒక ఇల్లుని కానీ కొనుగోలు చేసే అవకాశం లేకపోలేదు. అదేవిధంగా ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం
ఓం నమః శివతో దీపారాధన చేయడం, సుబ్రహ్మణ్య స్వామి ఎక్కువ ఆరాధించడం చెప్పదగిన సూచన. ఈ వసంత పంచమి రోజున 23వ తారీఖు నాడు వసంత పంచమి. ఆ రోజున విద్యార్థులు సరస్వతి అమ్మవారిని పూజించి విద్యా గణపతి హోమము, సరస్వతి హోమం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శనివారం అనగానే వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాత లభిస్తాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. సప్తమ దశమాధిపతి అయిన బుధుడు ద్వితీయంలో ఉన్నారు. మీ మాట తీరుతోటి 10 మందిని మెప్పించగలుగుతారు. పై అధికారులు కూడా మీ యొక్క వృత్తిరీత్యా మెచ్చుకోలుగా ఉంటుంది. పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి, 10 మందిలోనూ గౌరవంగా ఉండాలి, కష్టపడాలి అనే భావన ఉంటుంది. వీరికి అర్ధాష్టంశ నడుస్తుంది. అయినా సరే చతుర్థంలో శని వీరికి బలంగా ఉన్నారు. వ్యాపారపరంగా వృత్తిపరంగా బాగుంటుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. అయితే వ్యయాధిపతి పంచమాధిపతి అయిన కుజుడు ద్వితీయంలో ఉన్నారు. ఖర్చులు అదుపులో ఉన్నా ఒక్కొక్కసారి అదనంగా ఎక్కువ ఖర్చు పెట్టవలసి వస్తుంది. సంతానం సంబంధించిన వ్యవహారాలు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల కావచ్చు, ఎడ్యుకేషన్ పట్ల ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. వారి ఆరోగ్యం పట్ల ఎటువంటి ఇబ్బంది భయాందోళన లేదు. చక్కగా వారి భవిష్యత్తు బాగుంటుంది. ఖర్చుల విషయంలో ఏదైనా అవసరమైతే తప్ప ఖర్చు పెట్టకుండా ఉండడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అయితే ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. ప్రయాణాల్లో ఎక్కువ అలసట ఉంటుంది, స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. దక్షిణామూర్తి రూపం మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు కాలం అనుకూలంగా ఉంది. అర్ధాష్టంశ నడుస్తుంది. చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది. అయితే మీ లక్ష్యాన్ని సాధించడం కోసం ఎక్కువగా శ్రమ పడాల్సి ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో బాగుంటుంది. విదేశీ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. పంచమాధిపతి వ్యయాధిపతి కుజుడు ద్వితీయంలో ఉన్నారు. భాగ్యాధిపతి అయిన రవి ద్వితీయంలో ఉన్నారు. చిన్న మాట పట్టింపులకు పోయి పంతాలకు పోయి నలుగురితోటి విరోధం లేకుండా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి సరైన సమయం ఇది. వ్యాపారపరంగా రియల్ ఎస్టేట్ కావచ్చు, సినిమా ఇండస్ట్రీ కావచ్చు, కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్, ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన వ్యవహారాలు వీరు సానుకూలపడతాయి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా అర్ధాష్టంశ నడుస్తుంది కాబట్టి శని స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు గురువారం కానీ శనివారం అనగానే వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in. మకర రాశి వారికి ఈ వారం అంతంత మాత్రంగా ఉంది. వృత్తి ఉద్యోగాల్లో స్ట్రెస్ అధికంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. అష్టమంలో కేతు అంత బలంగా లేరు. సప్తమాధిపతి చంద్రుడు వ్యయ జన్మరాశి ద్వితీయంలో సంచారం వల్ల మానసికమైన ఇబ్బందులు అనేవి ఉంటుంది. ఎందుకంటే మనస్కారకుడు చంద్రుడు బలంగా ఉంటే మనం బాగుంటాం. ఏదైనా సరే అన్ని విషయాల్లోనూ చంద్రుడు కనుక అనుకూలంగా ఉన్నట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. లేకపోతే ఒక రకమైన వైరాగ్యాన్ని, ఏదో కోల్పోయిన బాధ ఏర్పడుతుంది. ఇవన్నీ పక్కన పెట్టి వృత్తి ఉద్యోగాల మీద శ్రద్ధ వహించి ఎక్కువగా ఆలోచించుకొని ఉండడం చెప్పదగింది. వైద్యవృత్తుల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపారం ప్రారంభించాలనుకుంటారు. ప్రస్తుత కాలమాన ప్రకారం వ్యాపారం అంత అనుకూలంగా లేదు. ఏదైనా సరే కొంతకాలం ఆగి ముందుకు వెళ్ళడం చెప్పదగింది. ఉద్యోగ ప్రయత్నాల్లో చిన్న ఆటంకాలు ఎదురవుతాయి. అయితే పంచమాధిపతి దశమాధిపతి అయిన శుక్రుడు జన్మరాశిలో ఉన్నారు. దూర ప్రాంత ప్రయాణాలు, దైవ దర్శనాలు చేసుకుంటారు. అదేవిధంగా బంధువులతో ఏర్పడిన విభేదాలు ఏవైతే ఉన్నాయో సమస్యపోతాయి. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో అది విజయం మీ దగ్గరలో ఉంది. అయితే చిన్న ప్రతి విషయానికి మనసుకు తీసుకుని ముందుకు వెళ్ళకండి. ఎవరో ఏదో అన్నారని చెప్పేసి మనం వెనకబడి ఉండడం అలా కాకుండా భవిష్యత్తు మనకు బాగుండాలి, నేను ముందుకు వెళ్ళాలన్న భావంతో వెళ్ళండి. జాతకం 50% జన్మజాతకం, 50% మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏదైనా మీ ధర్మ సందేహాలు లేదా జాతక విశ్లేషణ కోసం 7731881113ని సంప్రదించండి. ఏదైనా చిన్న దోషాలు ఉంటే పరిహారం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా
ఈ వారం అంత అనుకూలంగా లేదు. ఏదైనా సరే కొంతకాలం ఆగి ఓర్పు సహనంతో ముందుకు వెళ్ళడం చెప్పదగింది. ఆరోగ్యపరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణాలు వాయిదా వేయడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామికి అష్టకం పఠించడం, 8 మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం, సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య 9, కలిసొచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు సోమవారం కానీ బుధవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగంలో స్థిరత్వం తక్కువగా ఉంటుంది. వ్యాపారం కూడా అంతంత మాత్రంగా ఉంటుంది. కష్టం తగిన ప్రతిఫలం చాలా తక్కువగా ఉంటుంది. నలుగురితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించడం, ముఖ్యంగా సోదరి సోదరులతోటి, ఉద్యోగంలో సహోద్యోగులతోటి జాగ్రత్త వ్యవహరించడం చెప్పదగిన సూచన. వ్యాపార పరంగా నష్టం ఉండే అవకాశం గోచరిస్తోంది. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. వచ్చిన ధనాన్ని సక్రమంగా వ్యవహరించడం చెప్పదగినది, లేకపోతే నష్టం ఉండే అవకాశం గోచరిస్తోంది. ఎక్కువగా ధన వ్యయం అనేది సూచిస్తోంది. అది కూడా వృధాగా ఉండే అవకాశం లేకపోలేదు. అదేవిధంగా భూ సంబంధించిన వ్యవహారాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా అమ్మేటప్పుడు కొనేటప్పుడు అన్ని విధాలుగా డబుల్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయా లేదా, భూ సంబంధించిన వ్యవహారాల్లో ఇబ్బందులు ఉన్నాయా చూసుకోవాలి. కోర్టు వ్యవహారాలు కాస్త ఇబ్బంది పెడుతుంది. ఏదైనా సరే ముందుకు వెళ్ళాలనుకుంటారు, ప్రస్తుతం అంత అనుకూలంగా లేదు. దూర ప్రాంత ప్రయాణాలు ఇబ్బంది పెడుతుంది. ఏదైనా జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. మాట పట్టింపులకు పోకుండా సామరస్యంగా వ్యవహరించడం చెప్పదగినది. అతిగా స్నేహితులు నమ్మడం లేదా బంధువులను నమ్మడం వల్ల నష్టపోయే అవకాశం కూడా లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా సరే ఒక నిర్ణయానికి వచ్చేటప్పుడు నలుగురు సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. ప్రస్తుతం వీరికి ఏలినాటి శని నడుస్తుంది. శని అంత అనుకూలంగా లేదు వీరికి. ద్వితీయంలో శని ఉన్నారు. చతుర్థ భాగ్యాధిపతి అయిన శుక్రుడు వ్యయంలో ఉన్నారు. సప్తమాధిపతి అయిన రవి వ్యయంలో ఉన్నారు. పంచమాధిపతి అష్టమాధిపతి అయిన బుధుడు వ్యయంలో, చతుర్థ దశమాధిపతి అయిన కుజుడు కూడా వ్యయంలో ఉన్నారు. కాబట్టి ఏదైనా ఒక నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు కాలం అంత అనుకూలంగా లేదు. పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు కాస్త ఇబ్బంది పెడుతుంది. జన్మరాశుల రాహు అంత అనుకూలంగా లేదు. ఏదైనా ఒక పని ముందుకు వెళ్దాం అనుకుంటారు, అది వెనక్కి రావడం, ఇవాళ అయిపోతుందని పని అని అనుకుంటారు, అది పెండింగ్ పడడం, చేదాకా వచ్చిన ఉద్యోగం చేజారిపోవడం. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా ఈ వారం అంత అనుకూలంగా లేదు. ఏదైనా సరే సామరస్యంగా ఉండి వ్యవహరించడం చెప్పదగినది. సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండి మీ పని మీరు చేసుకోవడం చెప్పదగిన సూచన. సంతానపరంగాను జీవిత భాగస్వామితో విభేదాలు లేకుండా చూసుకోవాలి. సహోదరు మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో సమస్యపోతాయి. భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగం వారికి, రియల్ ఎస్టేట్ రంగం వారికి, అడ్మినిస్ట్రేషన్, అకౌంట్స్, ఫినాన్స్, చిరుస్థాయి వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు, చిరుధాన్య వ్యాపారస్తులకు అంతంత మాత్రంగా ఉంటుంది. కష్టే ఫలేనారు పెద్దలు, కానీ కష్టాన్ని తగిన ప్రతిఫలం మట్టికి ఈ వారం వీరికి తక్కువగా ఉంటుంది. ఈ వారం ఈ రాశివారు శని స్తోత్రం పఠించడం, అలాగే కాలభైరవ అష్టకం పఠించడం చెప్పదగిన సూచన. అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య 4, కలిసొచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటప్పుడు శుక్రవారం కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మీనరాశి. మీన రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. తృతీయ అష్టమాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉన్నారు. చతుర్థ సప్తమాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో, షష్టమాధిపతి అయిన రవి లాభస్థానంలో, ద్వితీయ భాగ్యాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో ఉన్నారు. చేసే పనిలోనూ కష్టం కనిపిస్తుంది. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని మీరు కట్టుబడి ఉంటారు. నలుగురిలోనూ మాట పోకుండా నలుగురు నచ్చే విధంగా మీరు వ్యవహరిస్తారు. ఏదైనా ఇది సాధించాలి అని ఏదైతే మీ పట్టుదలతో ఉందో అది నెరవేరుతుంది ఈ వారం. ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణాలు, ఏదైనా ప్రయాణాలు మీకు లాభిస్తాయి. అదేవిధంగా ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్త వహించాలి. షష్టమాధిపతి రవి లాభస్థానంలో ఉన్నప్పటికీ ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు వహించడం, వృత్తి ఉద్యోగాల్లో చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా సరే అవి మీకు మీరుగానే పరిష్కరించుకోవాలి. ఒకరి సలహాలు సూచనలు మీరు తీసుకోండి, కానీ అంతిమంగా మీరు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది లాభిస్తుంది. సోదరు మధ్య ఉన్న బంధం సఖ్యత ఏర్పడుతుంది. బంధువులతో కలిసి దూర ప్రాంత ప్రయాణాలు లేదా దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. 23వ తారీఖు నాడు వసంత పంచమి,
ఆ వసంత పంచమి రోజున విద్యా గణపతి హోమం, సరస్వతి హోమం చేయడం చెప్పదగినది. ఈ విద్యా గణపతి హోమం చేయడం వల్ల వృత్తిపరంగా, వ్యాపారపరంగా, చదువు పరంగా అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మన ఎదుగుదలకి ఏదైనా ఉండాలంటే వాక్శుద్ధి. ఆ వాక్శుద్ధి సరస్వతి అమ్మవారు. అమ్మవారి కటాక్షం కోసం సరస్వతి అమ్మవారు పూజించడం చెప్పదగినది. ముఖ్యంగా విద్యార్థులు సరస్వతి హోమం చేసుకోవడం, అదేవిధంగా దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోవడం చెప్పదగింది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సినీ రంగాల్లో ఉన్న వారికి, అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్ సెక్టర్స్లో ఉన్న వారికి, సొంతంగా వ్యాపారం చేస్తున్న వారికి, అదేవిధంగా బ్యూటీషియన్స్, కాస్మెటిక్స్, సినీ పరిశ్రమకు సంబంధించిన ఎక్విప్మెంట్స్ కావచ్చు, ఫ్యాషన్ డిజైనింగ్ కావచ్చు, అదేవిధంగా మల్టీమీడియా డిజైనింగ్, ఈ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. అయితే ఏకాదశంలో శుక్రుడు ఉన్నారు, రవితో కలుస్తున్నారు, బుధ కుజులతో కలుస్తున్నారు. జీవిత భాగస్వామితోటి మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్త వహించడం చెప్పదగింది. చిన్న చిన్న మాట పట్టింపులు ఉండే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే భార్యాభర్తల మధ్య సఖ్యతగా ఉండి ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళినట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. వ్యాపార భాగస్వామితోటి వ్యవహరించేటప్పుడు కూడా ఆచితూచి వ్యవహరించాలి. మనం మాట్లాడేది చక్కగా ఉన్నా కూడా పక్కవాడు వక్రించే విధంగా గ్రహగతులు గోచరిస్తుంది. కాబట్టి మాట్లాడే ప్రతి మాట ఆచితూచి వ్యవహరించాలి. ఈ రాశిలో నియమించిన విద్యార్థులకు కాలం అంత అనుకూలంగా లేదు. పంచమాధిపతి అయిన చంద్రుడు దశమ లాభ వ్యయంలో సంచారం వల్ల మానసికంగా కృంగిపోవడం ఉంటుంది. ఏం చదువుతాం, ఎలా చదువుతున్నాం, మనం చదవగలమా లేదా అన్న ఇది ఉంటుంది. ముఖ్యంగా స్నేహితుల సహచర్యం వల్ల కొంత నష్టపోయే అవకాశం కూడా లేకపోలేదు. ధనపరంగా కావచ్చు, మరి ఏ ఇతర విషయం సరే. కాబట్టి తల్లిదండ్రులతోటి మాట్లాడకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నియమించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు లాభిస్తాయి. అయితే సంతాన విషయంలో, ఆరోగ్య విషయంలో, చదువు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నలుగురితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. జీవిత భాగస్వామితో కూడా మాట్లాడేటప్పుడు కొన్ని ఆచితూచి వ్యవహరించడం చెప్పదగినది. ఏదైనా విషయ వ్యవహారాలు ఉంటే సామరస్యంగా ఉండి, కోపతాపాలకు దూరంగా ఉండి వ్యవహరించడం అనేది చెప్పదగినది. అన్నీ మనకే తెలుసు, నేను చెప్పిందే వేదం అని కాకుండా నలుగురితో పాటు మనం ఉండాలి. నలుగురిలో మనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలి. ఒంటరిగా మన పోరాటం కాదు. ఎప్పుడైనా సరే నలుగురిలో ఉంటే మనకి చక్కగా ఉంటుందనే భావంతో ముందుకు వెళ్ళండి. ఏదైనా సరే మనసు బాగుంటే అన్నీ బాగుంటాయి. అయితే వీరికి ఏలినాటి నడుస్తుంది కాబట్టి ఒక రకమైన విరక్తి భావం అనేది ఏర్పడుతుంది. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకోండి. వ్యయంలో కేతు ఉన్నారు, 6 రాహు ఉన్నారు. గ్లైనిక్ సంబంధించి, యూట్రస్ సంబంధించి, స్కిన్కి సంబంధించిన విషయ వ్యవహారాలు జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. మొత్తం మీద గడిచిన వారం కంటే ఈ వారం అన్ని రాసుల వారికి చాలా వరకు బాగుందని చెప్పచ్చు. అయితే ఈ వసంత పంచమి రోజున సరస్వతి అమ్మవారికి సరస్వతి పూజ, విద్యా గణపతి హోమం, సరస్వతి హోమం చేయడం చెప్పదగిన సూచన. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంగతి మేరకు ఈ వారం రాశి ఫలితాన్ని తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in